your Chief Fertility Consultant at Mom IVF Medipatnam, Hyderabad. మనం ఈ వీక్ అన్ని ఐయుఐ గురించి మనం వీడియోస్లో తెలుసుకుంటున్నాము. సో లాస్ట్ వీడియోలో అసలు ఐయుఐ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ బెటర్ దాన్ న్యాచురల్ కన్సెప్షన్ అనేది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం అసలు ఐయుఐ ప్రొసీజర్ ఎలా చేస్తాము, అసలు ఎవరు ఐయుఐకి ఎలిజిబుల్ అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా మనం ఇండికేషన్స్ ఆఫ్ ఐయుఐ అనేది మనం తెలుసుకోవాలి. ఐయుఐ అంటే మీ అందరికి తెలుసు, ఇంట్రా యుట్రైన్ ఇన్సిమినేషన్ అని. అసలు ఇది ఎవరికి అవసరము, దీన్ని ఎలా చేస్తాం అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. Generally, the first indication for IUI is generally unexplained infertility. అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ కరెక్ట్గానే ఉంటుంది, వాళ్ళ ట్యూబ్స్ నార్మల్గానే ఉంటాయి, సెమెన్ నార్మల్గానే ఉంటుంది, వాళ్ళ ఇంటర్కోర్స్ అంతా నార్మల్గానే ట్రై చేస్తుంటారు. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మనం చూడం. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని మనం అంటూ ఉంటాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో దే ఆర్ సో మెనీ స్టడీస్ విచ్ హావ్ సెడ్ దట్ IUI improves the chances of pregnancy అని. The second indication for IUI is mild male factor infertility. జనరల్గా మనం సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ తక్కువ ఉండడం కానీ, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న, మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్ కొంచెం కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళల్లో ఈ IUI పద్ధతి అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ IUIలో స్పర్మ్ని వాష్ చేయడం వల్ల మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ వీ కెన్ సీ బెటర్ chances of pregnancy in these patients. The third indication for IUI is multiple failed ovulation induction cycles. అంటే మనం జనరల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు డాక్టర్ మనకి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని ఇస్తూ ఉంటారు. అంటే ఎగ్ డెవలప్ అవడానికి మనకి ఓరల్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తూ ఉంటారు. అండ్ వీ డూ అ ఫాలిక్యులర్ స్టడీ అండ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండమని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ టైమ్డ్ ఇంటర్కోర్స్. అలా ఒక 6 cycles ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ లేకపోతే ఇలాంటి వాళ్ళల్లో IUI will definitely help them to increase the chances of pregnancy. And the fourth indication is mild endometriosis. జనరల్గా మనం లాస్ట్ వీడియోస్లో మనం క్లియర్గా ఎండోమెట్రియోసిస్ గురించి ఇన్ డీటెయిల్ నేను మీ అందరికీ చెప్పాను. ఎండోమెట్రియోసిస్ ఇస్ సచ్ ఏ కండిషన్ వేర్ ద ఎగ్ క్వాలిటీ స్లైట్లీ కాంప్రమైజ్డ్. వాళ్ళలో కొంచెం ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు నార్మల్ వర్కౌట్ అవ్వకపోతే దే ఆర్ సో మెనీ స్టడీస్ విచ్ ఆర్ క్లియర్లీ సెడ్ దట్ IUI can increase their chances of pregnancy. And another indication for IUI is జనరల్గా కొంతమంది మేల్ పార్ట్నర్స్కి జీరో స్పర్మ్ కౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళకి టెస్టిస్లో కూడా స్పర్మ్ మనం సర్జికల్ రిట్రీవల్ ద్వారా కూడా స్పర్మ్ దొరకని వాళ్ళల్లో వీ కెన్ డూ డోనార్ స్పర్మ్ ఇన్సిమినేషన్. నౌ వీ హ్యావ్ సర్టిఫైడ్ ART బ్యాంక్స్. మనకి వీ హ్యావ్ నౌ ART రూల్స్. Under those ART Act, we have some certified ART banks anamata. Now akkad nundi we can procure the donor sperm according to your criteria, and then alanti vallallo kuda it is a boon అని చెప్పొచ్చు. We can inseminate అంటే ఈ IUI sperm ని donor sperm ని మనం మహిళ యొక్క గర్భసంచిలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంప్పుడు ప్రవేశపెట్టచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా IUI will definitely work and give a better success rates. And especially in cases of కొంతమంది మేల్స్కి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ ఎరెక్షన్ ఇష్యూస్ కానీ ఉంటే, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రావడం వల్ల ఎగ్జాక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాళ్ళు ఇంటర్కోర్స్ చేయలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళ కొంచెం అంటే దే ఆర్ ట్రైయింగ్ సిన్స్ లాంగ్ టైమ్, వాళ్ళకి స్టిల్ రావట్లేదు అండ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ issues అన్న వాళ్ళల్లో డెఫినెట్గా IUI will work out in them, and then they can increase the chances of pregnancy by going with IUI. సో అసలు ఈ IUI ఎలా చేస్తాము, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ IUI అంటే జస్ట్ so the first important thing what we do when the patient come to us is whether the patient is eligible for IUI or not అనేది ఫస్ట్ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టేకింగ్ అ ప్రాపర్ హిస్టరీ తీసుకోవడము, అండ్ వాట్ ఈస్ ద ప్రీవియస్ ట్రీట్మెంట్స్ వాట్ దే హ్యాడ్, ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ ఏమైనా ఉందా, ఓవరీస్ని ఏమైనా సర్జరీ, డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ ఈ ఇండికేషన్స్ వాళ్ళకి కనుక ఉంటే IUIకి, then we decide the patient is for IUI.
సో ఒక్కసారి పేషెంట్ ఐయుఐ అవసరము అని డిసైడ్ అయ్యాక జనరల్లీ వి కాల్ ద పేషెంట్ ఆన్ డే 2 ఆర్ డే 3 ఆఫ్ ద మెన్స్ట్రల్ పీరియడ్. అంటే పీరియడ్స్లో పీరియడ్ వచ్చిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ మనం క్లినిక్కి పిలుస్తాం అన్నమాట. ఆ రోజు మనం బేసిక్ టెస్ట్లు చేసి హార్మోన్ టెస్ట్లు వాట్ ఎవర్ బేసిక్ టెస్ట్ రిక్వైర్డ్ అంటే మనకి థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత, హార్మోన్స్ అన్ని నార్మల్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత వీ డూ అ అల్ట్రాసౌండ్. పీరియడ్స్లో మనం సెకండ్ ఆర్ థర్డ్ డే అల్ట్రాసౌండ్ చేసి వీ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, సిస్ట్లు ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ ఎండోమెట్రియం అనేది థిన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దే ఆర్ నో సిస్, అకౌంట్ ఈజ్ ఓకే ఫర్ ఐయుఐ అండ్ ఎండోమెట్రియం ప్రాపర్గా బ్లీడింగ్ ప్రాపర్గా అయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ వీ స్టార్ట్ డ్రగ్స్. డ్రగ్స్ కెన్ బి ఎయిదర్ ఓరల్ ఆర్ ఇంజెక్టబుల్స్. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట. జనరల్గా ఎవ్రీ మంత్ 1 egg అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇచ్చే డ్రగ్స్ వల్ల వి మే గెట్ 1 or 2 గుడ్ క్వాలిటీ ఎగ్స్ అనమాట. సో ఈ యాజ్ ఐ టోల్డ్ యూ మెడికేషన్ కెన్ బి either oral, your doctor can give you oral tablets. జనరల్గా ఇచ్చే టాబ్లెట్స్ ఏంటంటే క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్ అనే టాబ్లెట్స్ మనం ఇస్తూ ఉంటాము ఎగ్ డెవలప్మెంట్కి. ఆ రెస్పాన్స్ కనుక సరిగ్గా లేకపోతే వి జనరల్లీ యాడ్ ఇంజెక్టబుల్స్, కొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అని అంటాం. సో బట్ whenever we are giving some drug we will definitely follow anamata. Follow up with through follicular monitoring అని అంటాం. అంటే సీరియల్ అల్ట్రాసౌండ్స్ చేసి ఆ ఎగ్ చిన్న సైజ్ నుండి 20 mm సైజ్ వచ్చే వరకు we will regularly follow through ultrasound. వన్స్ ఎగ్ కనుక 20 to 22 mm సైజ్ వచ్చాక we give a injection that is called trigger అంటాం. ఆ ట్రిగర్ ఇవ్వడం వల్ల కరెక్ట్గా ఎగ్ రిలీజ్ 36 hours తర్వాత ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రిగర్ అంటే టు టైం చేయడానికి, అంటే ప్రాసెస్ని టైం చేయడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వన్స్ యూ గివ్ ట్రిగర్, సపోజ్ మనం ఈ రోజు రాత్రి 8 గంటలకి మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి. సో వీ నో దాట్ డే ఆఫ్టర్ 36 hours మార్నింగ్ 8 AM తర్వాత ఓవులేషన్ అవుతుందని మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అకార్డింగ్లీ వీ కెన్ టైమ్ అవర్ ఐయుఐ ప్రాసెస్ కూడా అనమాట. సో ట్రిగర్ సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇన్ ఐయుఐ సైకిల్స్. సో ట్రిగర్ ఇచ్చిన తర్వాత జనరల్లీ వీ కాల్ ద పేషెంట్ ఆఫ్టర్ 1.5 day, దట్ ఈస్ 36 hours. ఆ రోజు ఐయుఐ ప్రాసెస్ రోజు వాట్ వీ ఆస్ ద హస్బెండ్ టు కమ్ అండ్ గివ్ ద శాంపుల్. హస్బెండ్ వచ్చి మనకి శాంపుల్ ఇచ్చినప్పుడు ల్యాబ్లో వీ కలెక్ట్ ద శాంపుల్ and then we process the sample. Semen preparation methods ఉంటాయి. Generally we do density gradient method here at Mom IVF and దీనివల్ల we separate all the impurities in the sperm, pus cells, all the other debris and all ఆ impurities అన్ని తీసేసి మనం ల్యాబ్లో అది సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ మొటిలిటీ ఇంక్రీజ్ అయిన స్పర్మ్, ప్రాసెస్డ్ స్పర్మ్ని వెరీ స్మాల్ క్యాథెటర్, మీరు చూడొచ్చు ఈ క్యాథెటర్ ఎంత థిన్గా ఉందో. ఈ క్యాథెటర్, ఈ లోడెడ్ సెమెన్ శాంపుల్, బేసిక్గా చాలామంది మనకి ఎంత సెమెన్ శాంపుల్ అంటే హార్డ్లీ 0.5 to 1 ml సరిపోతుంది. సో మనకి ఎక్కువ స్పర్మ్ వాల్యూమ్ కూడా అవసరం లేదు. ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ well processed semen sample, hardly it is 0.3 to 0.5 ml of processed semen is enough to get a pregnancy. So దీన్ని మనం ఈ సిరంజ్లో క్లోజ్ చేసి ఇంత చిన్న థిన్ క్యాథెటర్తో, ఇట్ ఈస్ అ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. we introduce this catheter through the vagina. ఈ సర్విక్స్ని bypass చేసి we just deposit the sperm, you can see here in the cavity. సో ఇక్కడ మనం ఈ స్పర్మ్ అనేది డిపాజిట్ చేస్తాం అండర్ అసెప్టిక్ ప్రికాషన్స్. మనం చాలా అసెప్టిక్ అంటే ఏమి అంటే ప్రాపర్ మనం నీట్గా క్లీన్ చేసుకుని, అది నో టచ్ టెక్నిక్ అంటాం. జస్ట్ వీ షుడెంట్ టచ్ ఎనీథింగ్, వీ జస్ట్ నీడ్ టు డిపాజిట్ ఇట్ అండ్ స్లోలీ ఇంట్రడ్యూస్ ఇట్ ఇంటూ ద యూట్రస్ అనమాట. ఈ ప్రాసెస్లో మనం ఎక్కువ మ్యానిపులేట్ కూడా చేయకూడదు, బ్లీడింగ్ అది కూడా రాకూడదు. అప్పుడు ఐయుఐ ప్రాసెస్ మంచిగా అయినట్టు మనం అనుకోవచ్చు. సో వన్స్ వీ డిపాజిట్ ద స్పర్మ్స్ హియర్, యూ కెన్ సీ హియర్ వీఆర్ డిపాజిటింగ్ ద స్పర్మ్స్ హియర్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ ద ఫెలోపియన్ ట్యూబ్. సో దట్ స్పర్మ్ ట్రావెల్, ఎగ్తో ట్రావెల్ కలవడానికి ఉన్న టైం చాలా తక్కువ అండ్ వీఆర్
bypassing the cervix and better quality sperms ని ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ఐయుఐ. ఈ ఐయుఐ ప్రాసెస్ అయిన తర్వాత జనరల్గా పేషెంట్ ఒక 10 to 15 minutes మనకి హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకుంటారు అండ్ వి send back the patient with some medications to support the pregnancy. So friends, IUI is a relatively very simple, safe procedure which can double the chances of your pregnancy. Do subscribe to our Mom IVF YouTube channel for more updates on fertility. Thank you.